సమస్త గెలిపించారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా నిండు మనస్సు ఆశీర్వదించి మంగళహారతులతో స్వాగతం పలికి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను గెలిపించుకోవడమే మా ప్రధాన కర్తవ్యం, మా బాధ్యత అని ప్రతి ఒక్కరు కూడా బాసటగా ఆ రోజు నిలిచారు. మీరు గెలిపించినట్టుగా, మీరు గెలిపించిన తర్వాత నేను కూడా ఒక పట్టుదలతో ఉన్నా. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలా. వ్యక్తిగతంగా నా కొరకు చేసుకునే అవసరం ఏమీ లేదు. వ్యక్తిగతంగా ఈ రాజకీయాన్ని ఉపయోగించుకొని నేను అభివృద్ధి చెందాలన్న ఆలోచన నాకు ఎక్కడా లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు నా వంతు ప్రయత్నం నేను పూర్తిగా చేస్తా. మొన్న నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసిన. మీ అందరికీ తెలుసు, రాజకీయాలు చాలా మంది దగ్గరుండి మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా వచ్చినప్పుడు ఒక్కసారి మనం అంతా రోజుల్ని గుర్తు చేసుకుందాం. ఎందరో మంది ప్రధానమంత్రుల్ని మనం చూసినాం, ఎందరో మంది ముఖ్యమంత్రుల్ని మనం చూసినాం. కానీ ప్రజల బాధలను తన కుటుంబ సభ్యుల బాధగా పట్టించుకొని ఆ రకంగా వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కరోనా గురించి మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం కూడా అనుకున్నాం, అసలు ఎవరం బతుకుంటాం, ఎవరు ఎప్పుడు చనిపోతారు, ఊళ్ళ శవాల గుట్టలైపోతాయి అన్న ఒక భయానక వాతావరణం భారతదేశం మొత్తం మీద కూడా ఉంది. కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు భరోసా ఇచ్చి, మీరెవరు కూడా అధైర్యపడద్దు, నేనున్నాను మిమ్మల్ని బతికించుకోవడానికి, మీకు ఎటువంటి ఆపద రానియకుండా ఉన్నటువంటి ఆ కరోనా బారి నుండి కాపాడే బాధ్యత నాది అని దేశ ప్రజలకు భరోసా ఇవ్వడమే కాకుండా ఆ రోజు కరోనా వచ్చినప్పుడు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. భర్తకు కరోనా వస్తే భార్య కూడా దగ్గరికి వెళ్ళి చూడలేదు. భార్యకు కరోనా వస్తే భర్త కనీసం మంచం దగ్గరికి పోయి మాట్లాడియలేదు. కొడుకుకు కరోనా వస్తే తల్లి దగ్గరికి పోయే పరిస్థితి లేదు. తల్లికి కరోనా వస్తే కొడుకు దగ్గరికి వచ్చి చూడలేదు. దవాఖానలకు శవాలై ఉంటే కనీసం దహన సంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులు రాలేదు, చుట్టాలు రాలేదు. నేను ఎన్నో జాగ్రత్తలకు పోయినప్పుడు ఆ రోజు నేను సర్కారీ దవాఖానల మీద కరోనా వచ్చిన వాళ్ళకు ఆ కిట్ వేసుకొని లోపలికి పోయి చూస్తే బయట ఉన్నటువంటి వాళ్ళు నాకు చెప్తుండే, అన్నా నా భార్య లోపల కరోనా వచ్చిన్నది, ఎట్లున్నదో ఒకసారి చూసిరా అంటుండే. మరి నువ్వు రా నా ఎంబడంటే లేదన్నా నేను రాను, ఇంటికాడ 2 పిల్లలు ఉన్నారంటుండే. అదే విధంగా ఒక కొడుకు చెప్తుండే, అన్నా మా తండ్రికి కరోనా వచ్చింది, దవాఖానలో లోపల ఉన్నాడు, ఫలానా మూలకు మంచం ఉన్నది, నువ్వు ఒకసారి చూసిరా అని ఆ కొడుకు మాట్లాడితే ఆ కొడుకును నేను అన్నా, ఏం కాదు నా తీరే, నువ్వు కూడా ఒక కిట్ వేసుకొని లోపలికి రా అంటే కొడుకు కూడా తండ్రిని చూడడానికి లోపలికి దవాఖానకు రాలేదు. చనిపోయిన తర్వాత శవాన్ని ఇంటికి తీసుకుపోమంటే కూడా మాతోని కాదు శవాన్ని తీసుకుపోకడా, మా ఊళ్ళకు శవాన్ని రానిచ్చే పరిస్థితి లేదని కూడా ఆ రకమైనటువంటి అంత బాధలుండే. ఆ రోజు దేశ ప్రజలని కరోనా మందుని శాస్త్రజ్ఞులను ప్రోత్సహించి కనిపెట్టి ₹1 ఖర్చు లేకుండా ఇల్లుకు కరోనా టీకా ఇచ్చి మన ప్రాణాలని కాపాడినటువంటి మా వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఓడిపోయిన 15 రోజులకి ఆలోచిస్తున్నారు ఏ పార్టీలో దూరాలా, ఎటు పోవాలా, ఏం చేయాలనేది. ఎక్కువ కూడా సమయం వస్తలేదు. 2 నెలలు కూడా తట్టుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి రాజకీయాలు చూస్తున్నాం. 15 సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ప్రజల కొరకు ఏ ధర్నా చేసినా, ఏ రాస్తారోకో చేసినా, ఎక్కడ లొల్లి పెట్టినా కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ దేనికి కూడా భయపడకుండా ఖచ్చితంగా ఆదిలాబాద్లో గెలవాలా, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలా, ఆదిలాబాద్ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని దూరం చేయాలని ఒక పట్టుదలతో కార్యకర్తలు పనిచేసినటువంటి తీరు నేను ఎప్పటికీ నా జీవితాంతం కూడా మర్చిపోలేను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పూసాయి గ్రామం ఇక్కడ ఇంకా 100 రోజులు పూర్తి కాలేదు. ఇయ్యాలటికే 100 రోజులు అయిందనుకుంటే గవర్నమెంట్ వచ్చి 17వ తారీఖు 100 రోజులు ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంకు 100 రోజులు పూర్తయింది. నేను ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కష్టపడి పనిచేసి ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకెళ్ళి మీరు ఓట్లేసి గెలిపించినటువంటి నన్ను
ఆ భగవంతుడు నాకు ఎంత శక్తినిస్తే ఆ శక్తి అంతా కూడా ప్రజల కొరకు పనిచేసి అది రాష్ట్ర ప్రభుత్వం నుంచా కేంద్ర ప్రభుత్వం నుంచా ఎక్కడి నుంచైనా సరే నా దృష్టికి వచ్చినటువంటి అన్ని సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు. కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని పనుల విషయంలో కొంత ఆలస్యం కావచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా ప్రజల తరపుననే, మీరు మొన్న చూసిండ్రు అసెంబ్లీలో, చాలా మంది కూడా టీవీలలో చూసిండొచ్చు, మిగతా వాట్సాప్ ఫోన్లలో కూడా చూసిండొచ్చు. నేను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీల గురించి అసెంబ్లీలో మాట్లాడినా, ప్రజలు పడుతున్నటువంటి కష్టాల గురించి మాట్లాడినా. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు కదా, ఏమైంది? రైతు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారిని, మిగతా మంత్రులు అడిగినా, అందరినీ అడిగినా, ఎప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేస్తారో చెప్పాలని చెప్పినా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని అసెంబ్లీ వేదికగా చేసుకొని నా ఆదిలాబాద్ ప్రజలు పడుతున్నటువంటి కష్టాల గురించి, ఇక్కడ యువత పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, నిరుద్యోగ సమూహ గరీబ్ తల్లి, పేద గరీబ్ తల్లి ఉన్నోళ్ళ ఇళ్లలో బాసర్లు దోమింది, ఉన్నోళ్ళ ఇళ్లలో ఊడిసింది, ఆ దాంతోనే నన్ను బతికించింది, నన్ను నడిపించింది, నన్ను ఇంత వాణ్ణి చేసిందని నరేంద్ర మోడీ గారు ఎన్నో మీటింగ్లలో చెప్పిన సంగతి మీరంతా కూడా విన్నారు. ఒక చిన్న మనిషి, గరీబుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ఈ దేశాన్ని ఎంత గొప్పగా పరిపాలించడో మీరంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు గూళ్ళోళ్ళ సమస్య ఉన్నది. ఏ రోజు కూడా గూళ్ళోళ్ళ గురించి ఏ రాజకీయ పార్టీ ఆలోచించలేదు. ఎలక్షన్లు వచ్చినాయంటే దాడు ఇలా ఎటారకు 2 కళ్ళు పెట్టెలు పంపాలా, ఒక కళ్ళు పెట్టె పంపాలా, ఫలానా గుర్తుకు ఓటేయమని అడగాల. ఆ రకమైనటువంటి రాజకీయాలు నడిచినాయి. కానీ ఈ పూసాయిలో ఉన్నటువంటి గూళ్ళోళ్లకు జీవనోపాధి కలిగించాలని, ఈ పూసాయిలో ఉన్నటువంటి ఎస్టీలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఈ పూసాయిలో ఉన్నటువంటి గరీబులకు ఇల్లు ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీ కూడా 10 సంవత్సరాలుగా ఆలోచించలేదు. గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీ నుండి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని గొప్ప ఆలోచనతో నరేంద్ర మోడీ గారు పైసలు పంపితే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఇళ్ల పైసల్ని ఊళ్ళకు రానియలేదు. 9.5-10 ఏళ్ళు ఏ ఒక్క ఊరికి కూడా ఒక్క ఇల్లు రాలేదు. కేవలం రాజకీయాలు తప్పితే గరీబుల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి లేకుండే. కానీ ఈ రోజు ఏం పరిస్థితి ఉన్నది? ఓడిపోయిన 2వ రోజు నుంచే అధోగతి అయింది టీఆర్ఎస్ పార్టీ. అధికారం ఉన్నదన్న అహంకారంతో మెదిలినటువంటి తీరు ఇప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే, అధికారం ఉన్నప్పుడు మనిషికి ఎప్పుడు అహంకారం రావద్దు. అధికారం ఎప్పటికీ ఎవరికి శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో నలుగురికి మంచి చేసే ప్రయత్నం చేయాలా. కానీ అధికారం వచ్చింది కదా, ఎదురు తిరిగినోని మీద కేసు పెడతాం, అడ్డం తిరిగినోని ఏమన్నా చేస్తాం, ఓటేయనోని కల్లా ఇబ్బంది పెడతామంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఓట్లు వేయని వాళ్ళు కూడా వస్తారు. ఆ రోజు పరిస్థితులలో ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్కళ్ళు ఓట్లు వేస్తారు. ఆ రోజు వేసిన ఓటు వాళ్ళ ఇష్టం ప్రకారం వేసారు. నీ దగ్గరికి పనికి వచ్చినప్పుడు పని చేసి పంపడమే నీ ధర్మంగా భావించాలి. కానీ ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకు కష్టాల దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా నేను